ఏపీ లిక్కర్ స్కామ్ లో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. మాజీ సీఎం జగన్ కు ఓఎస్డీగా చేసిన కృష్ణమోహన్ రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఐటీ నిబంధనలకు విరుద్ధంగా నగదు చెల్లించి తెలంగాణలో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. రేపు ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం చేసిన సిట్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. మాజీ సీఎం జగన్ కు ఓఎస్డీగా చేసిన కృష్ణమోహన్ రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఐటీ నిబంధనలకు విరుద్ధంగా నగదు చెల్లించి తెలంగాణలో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. ఇక రేపు ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం చేసిన సిట్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మద్యం కుంభకోణం కేసులో విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మద్యం కుంభకోణానికి ముందు ఈ అగ్ని జరగక ముందు నిమిష ఆస్తులు ఎన్ని, అలాగే మద్యం కుంభకోణం ద్వారా ఎంత ఆర్జించిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క A1 నుంచి కూడా A49 వరకు నిమిషులు అందరి ఆస్తుల వివరాలు కూడా సేకరిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే A1 గా ఉన్న కేసీఆర్ రాజశేఖర రెడ్డి, అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఈ మద్యం కుంభకోణం బయట వెళ్ళి వచ్చిన తర్వాత ఈ 2019, 2024 మధ్యలో ఎక్కువ ఈ ఆస్తులు ఎక్కువ కూడబెట్టి గుర్తించారు. అందులో భాగంగానే గత జగన్మోహన్ రెడ్డికి ఓఎస్టీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి ఆస్తుల చిట్టా కూడా తాజా వెలుగులోకి వచ్చారు. ఇందులో ప్రధానంగా ఇతను తన పేరుతో ఆస్తులు పెట్టుకోకుండా తన కుటుంబ సభ్యుల పేరుతో ఆస్తులు కొనుగోలు చేసినట్టు నిర్ధారించారు. అందులో ఒక 3 చోట్ల కొన్న ఆస్తులు కూడా తెలంగాణలో మొత్తం కొనుగోలు చేసినట్టు కూడా గుర్తించారు. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో రిజిస్ట్రార్ శాఖ కార్యాలయం కూడా లేఖ రాసి మరి పూర్తి వివరాలు కూడా తీసుకొచ్చారు తెలుస్తా ఉంది. అందులో ప్రధానంగా కృష్ణమోహన్ రెడ్డి కోడూరు సిద్ధారెడ్డి పేరుతో ఆ బాన్సు వాళ్ళు ఒక ఆస్తి కొనుగోలు చేసినట్టు, అదేవిధంగా తెలంగాణలో మహేశ్వర రామచంద్రాపురంలో కూడా మరికొన్ని చోట ఆస్తి కొనుగోలు చేసినట్టు కూడా గుర్తించారు. వాటికి సంబంధించి డాక్యుమెంట్లు కూడా సేకరించారు. ఎప్పుడెప్పుడు ఈ లావాదేవీలు జరిగి డబ్బులు ఏ రూపాయన పంపిణీ చేశారన్న అంశాలపై కూడా చిట్ట అధికారులు అన్ని కోణాలు దర్యాప్తు చేసి వివరాలు సేకరించారు. ఇప్పుడు ఈ ఆస్తులకు సంబంధించి రేపు నోటీసు కూడా అందజేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా ఏమన్నా కేసీఆర్ రాజశేఖర ఆస్తులకు సంబంధించి కూడా ఇటు ప్రభుత్వానికి కోర్టు కూడా చిట్టు వ్యాఖ్యానించారు. ఇటీవల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసి సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ కృష్ణమోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించి కూడా ఇటు కోర్టు ద్వారా ఇటు ప్రభుత్వం ద్వారా కూడా అన్ని రకాల అనుమతులు పొంది పూర్తిగా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. అదే వీటితో పాటు ఇంకా కీలకంగా ఆలోచన ధనంజయ రెడ్డి గారికి బాలాజీ గోవింద ఆస్తులకు సంబంధించి కూడా ప్రస్తుతం విచారణ జరుగుతుంది. త్వరలో వీటికి సంబంధించి కూడా పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.